పార్టీ ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ అని ఆరోపించారు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఇప్పుడు తమ దాకా వచ్చేసరికి వేరేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హనుమకొండ జిల్లా హరిత కాకతీయ హోటల్లో సిపిఐ దివంగత నేత సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కూనంనేని. పార్టీ ఫిరాయింపులపై కోర్టులు స్పీకర్కు ఆదేశాలు ఇవ్వలేరన్నారు. ఫిరాయింపుల వ్యవహారం ఇలాగే కొనసాగేలా ఉందన్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలా మారిందని ఆరోపించారు కూనంనేని. ఆల్రెడీ ప్రతి సందర్భంలో దానికి సంబంధించి నేను ఇంకా స్పష్టంగా చెప్పాను. మన అర్ధరాత్రి చివరి ముఖ్యమంత్రి గారి కంటే ముందు నేనే మాట్లాడాను. చాలా స్పష్టంగా చెప్పాం. నేను అది 1,00,000 కోట్లు ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నారంటున్నారు, ఏంటి అది ఇదని ఏదో అంటారు వీళ్ళు. పోనీ ఎంత తిన్నారు చెప్పరాదు. 1,00,000 కోట్లు తినలా, మీరు ఎంత తిన్నారు? 1,00,000 కోట్లు తింటారా? పోనీ అవినీతి అసలే జరగలేదని చెప్పు. అవినీతి అసలు జరగకపోతే ఇంజనీర్ల పేర్లతో 1,000 కోట్లు ఎట్లా నడుస్తుంది? 1,000 కోట్లు బయటపడ్డాయి కదా, ఎట్లా జరుగుతుంది? ఎవరికైనా వస్తుంది కదా. కిందే అంత జరిగితే ఎందుకు మార్చారు? రీడిజైన్ ఎందుకు చేశారు? రీడిజైన్ చేయటం ఇది ఒకటే కాదు, అన్ని జోరాలు కానీ అది కూడా అంతే. 11,000 కోట్లది ఎంత చేసేసారు, 17 లేకపోతే నాకు ఫిగర్స్ గుర్తులేవు. ప్రతిదీ సీతారాం ప్రాజెక్టు అన్ని డిజైన్లు ఎందుకు మారుస్తారు? దాన్ని మార్చడం వలన అదనంగా ఏమి ఉపయోగం ఉండదు. ఎంత సాగులో తీసుకొస్తారు? సాగులో తీసుకురావాలంటే ఆ మెట్టది లేకపోతే స్టెబిలైజేషన్ అంటారు, స్థిరీకరణ, ఆ లెక్కలన్నీ వేసి ఇది ఎంత తీసుకొస్తామని చెప్తారు. ఎంత సత్యసంధులు ఉంటే ఈ రాష్ట్రం కానీ దేశం ఇంకెందుకు? అంత సత్యసంధులు ఎవరు లేరు. ఏటీఎం లాగా అని అంటున్నారు కదా, అది ఎగ్జాక్ట్లీ కరెక్టు. నీకు ఏ ప్రాజెక్ట్ అయినా దాన్ని ఒక ఏటీఎం లాగా ఉపయోగించుకుంటున్నారు. మేము అదే చెప్పాం. ఇప్పుడు 1,00,000 కోట్లలో అవినీతి ఎంత జరిగింది అనేది రావాలి కదా. 1,00,000 కోట్లు తిన్నారని మాలాంటి వాళ్ళు అనం. కానీ అవినీతికి ఆస్కారం ఉండే విధంగా దాని డిజైన్లు మార్చుకున్నారు.